నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి నిర్వసితులకు న్యాయం చేయాలని గుంజపడుగు హరిప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల ప్రభావితమవుతున్న నారాయణపూర్ గ్రామాన్ని అధికారికంగా ముంపు గ్రామంగా ప్రకటించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వాయర్ నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యం పెరగడం వంటి కారణాలతో గ్రామ ప్రజలు తమ భూములు, ఇళ్లు, వ్యవసాయ జీవన ఆధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం ముందుగానే స్పష్టమైన అధికారిక ప్రకటన చేసి బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలన్నారు. నారాయణపూర్ గ్రామాన్ని అధికారికంగా ముంపు గ్రామంగా ప్రకటించాలని, ముంపు పరిధిలోకి వచ్చే ప్రతి ఎకరం భూమిని శాస్త్రీయంగా సర్వే చేసి నమోదు చేయాలన్నారు. భూములు, ఇళ్లు, చెట్లు, బోర్లు, పంటలు తదితర వాటికి ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా న్యాయమైన పరిహారం చెల్లించాలన్నారు. అర్హులైన ప్రతి నిర్వసిత కుటుంబానికి పునరావాస ప్యాకేజీ పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. గ్రామ ప్రజలతో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించి ముంపు పరిహారం, పునరావాసంపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలన్నారు. గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీరు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి, ధర్మమైనటువంటి ఆందోళనకు మూడో రోజు పాల్గొంటున్నటువంటి గ్రామస్తులకు, గ్రామ ప్రజలకు, తెలంగాణ రక్షణ సేన నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనం ఎక్కడైనా చూస్తాం, ఏదైనా ప్రాజెక్ట్ వస్తే రావద్దని ధర్నాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఏదన్నా ఫ్యాక్టరీలు వస్తే మా ఊరిని తీసుకోవద్దు, మా ఊరిని మాకు వదిలిపెట్టాలి, ఎందుకంటే ఇక్కడ మా తాతలు, తండ్రులు చనిపోయినటువంటి పరిస్థితులు ఉంటుంది, వాళ్ళ గుర్తులు ఉంటాయి, మాకు వారితో అవినాభావ సంబంధాలు ఉంటాయి, మేము ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా అటువంటి వాటిని మేము వదులుకోము, ఎందుకంటే మేము చిన్నప్పుడు పుట్టి పెరిగినటువంటి ఇల్లును వదులుకొని పోవాలంటే కన్న తల్లిని వదిలిపెట్టి పోయేటువంటి లాగానే మనందరం కూడా భావిస్తాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే తీసుకోండియా మా ఊరును, ఎందుకంటే చెరువు తెగిపోతే చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, ఆ నీళ్ళన్నీ కూడా నలుదిక్కుల ఈ గ్రామాన్ని ముట్టడి చేసి మా బయటి పక్క ఊరికి వెళ్ళాలన్నా కూడా వీలు కాని పరిస్థితి ఉంది, మీరు మాకు ముంపు గ్రామంగా తీసుకోండి అంటే కూడా ఈ ప్రభుత్వం ఈ నారాయణపూర్ ఇస్తార్పల్లి గ్రామస్తుల తోటి ఒక విధమైనటువంటి ఆటలు ఆడుకుంటా ఉంది. ఇవాళ ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యుడు ఇదే ఆంజనేయ స్వామి అంజన మీద ఒట్టేసి ప్రమాణం చేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 100 రోజుల్లోపట్నే ఈ గ్రామాలన్నీ కూడా ముంపు గ్రామంగా ప్రకటించే కార్యక్రమం చేస్తా అని చెప్పి ఆయన ఇదే ఆంజనేయ స్వామి మీద ఒట్టేసిపోయాడు. మరి సత్యం గారి లెక్కలో ఇంకా 100 రోజులు కానట్టుంది, ఇంకా 100 రోజులు కానట్టుంది ఆయన లెక్కల. అయిందా? ఎన్ని రోజులైంది? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. 300 రోజులు దాటింది. సత్యం గారు 300 రోజులు దాటింది. ఇవాళ ఇంకా ఈ ప్రజల జీవితాలతో ఎందుకు మీరు ఆటలాడుకుంటా ఉన్నారు అని అడుగుతా ఉన్నాం. ఏం పాపం చేసి నారాయణపూర్ గ్రామస్తులను అడుగుతా ఉన్నాం. ఏంది వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళు మీకు ఓట్లు వేయలేదా? వీళ్ళు ఓట్లు వేయలేదా? వీళ్ళ ఓట్లు చెల్లలేదా? వీళ్ళ ఓట్లు కావా? ఇలా ఈ గ్రామస్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా గ్రామం అంతా ఆంజనేయుని గుడి ముంగట కూర్చుంటే ఇలా క్యాంప్ ఆఫీసులో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఏం రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి? 40 మందిని పిలుచుకొని ఇక్కడి దీక్షా శిబిరాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనేటువంటి రాజకీయాలు ఇలా క్యాంప్ ఆఫీసులో నడుస్తూ ఉన్నాయి.
అయినప్పటికీ కూడా ఒక మొక్కవని దీక్షతో ఈ 2 గ్రామాల ప్రజలు ఇలా టెంట్ కింద కూర్చొని ఇలా పెద్ద మనుషులు ఉన్నారు, అయ్యలకైతే నడవడానికి కూడా కట్టే సాయం తీసుకొని నిలబడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకోసం, దేనికోసం? ఇలా వాళ్ళ జీవితాలన్నీ కూడా ఈ గ్రామంతో ముడిపడి ఉన్న సందర్భంలో కూడా మా గ్రామాలను ముంపు గ్రామంగా ప్రకటించండి. ఇలా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం ఈ ప్రాజెక్టు వల్ల. అయినా ప్రాజెక్టు వస్తే మంచిదే. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 45-46 ఎకరాలకు మంచి జరుగుతూ ఉంటే మా గ్రామాన్ని కూడా తీసుకోండి అని చెప్పి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నటువంటి ప్రజల్ని అలా హర్షించాల్సింది పోయి, మిమ్మల్ని అందరూ కూడా స్వాగతించాల్సింది పోయి, మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకోవాల్సింది పోయి, ఇంకా ఇటువంటి కుటిల రాజకీయాలు దేనికోసం? ఇలా 40 మంది కోసం ఇలా గ్రామాన్ని పక్కన పెట్టి పని చేసుకుంటారా? పక్కన పెట్టి పాలన చేస్తారా? ఇలా అనేక నాయకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అనేక మంది సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు విషయంలో చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. అవసరం ఉన్నా అవసరం లేకున్నా ఎన్నో రాజకీయ ప్రయోజనాల దృష్టిలో గ్రామాలను ప్రాంతాలను తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ సరైన పద్ధతిలో ఇక్కడ ముంపు జరుగుతున్న గ్రామాన్ని తీసుకోవడంలో మీకు ఎందుకు ఆ ఇబ్బంది, ఈ ప్రభుత్వానికి ఎందుకు ఆ ఇబ్బంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇలా అనేక సార్లు మీరందరూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చిండ్రు, అధికారులకు మొరబెట్టుకున్నారు, ప్రజలను ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ కూడా మీ మీద ఎందుకు జాలి కలుగుతలేదు ఈ ప్రభుత్వానికి అని చెప్పి ఇలా ఎమ్మెల్యే గారిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. సోదరులారా, మీరు చేస్తున్నటువంటి దీక్షను, మీరు చేస్తున్నటువంటి పోరాటానికి ఒక రాజకీయ పార్టీగా, తెలంగాణ రక్షణ సేనగా మేమైనా, ఇలా భారతీయ జనతా పార్టీగా సోదరులైనా మీ కష్టాలలో అడుగేసి అడుగు నడవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ కూడా వస్తాం. మీ నారాయణపూర్, ఇస్లాంపూర్ గ్రామాలని ఇస్తార్పల్లి గ్రామాన్ని ముంపు గ్రామాలుగా ప్రకటించేంత వరకు మీ అడుగులో అడిగేసి నడుస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు, మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటనే గత ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయని సవాల్ విసురున్నటువంటి సత్యం గారు మరి అలా మీ ముఖాలు చూడడానికి కూడా ఎందుకు వెనక ముందు అవుతాడు? దాంట్లో ఉన్న లాలుచేంది, ఆయనకు అల్లొచ్చే లాభం ఏంది? మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రథమ పౌరుడు, మనం ఓట్లెత్తేనే కదా గెలిచింది, మీ ఓట్లతోనే కదా గెలిచింది. ఇలా సర్పంచ్ గారు కూడా ఏకాభిప్రాయం దిశగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ఆయనకు కూడా ఈరోజు మీకోసం పనిచేసినటువంటి పేరుంటుంది. కానీ కేవలం కొంతమంది కోసమే పెట్టి ప్రభుత్వ పెద్దలతో మమేకమై అనేకమైనటువంటి కేసులు ఈ బిడ్డల మీద, తల్లుల మీద పెడతా ఉంటే ఏడుస్తూ ఉన్నారు. ఇలా అన్యాయంగా, అక్రమంగా కేసుల పాలు చేసి వేధిస్తూ ఆ యువకులను, ఆ గ్రామస్తులను గ్రామాల్లో లేకుండా చేస్తే మీకు వచ్చే లాభం ఏంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నేను నారాయణపూర్, ఇస్లాంపూర్ గ్రామస్తులను మీకు తెలియజేసి ఒకటే, మీరు పోరాటం చేయండి. ఒకరోజు అవసరం అనుకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేద్దాం, పెద్ద ఎత్తున ముట్టడి చేద్దాం. తెలంగాణ రక్షణ సేనగా మేము వస్తాం, భారతీయ జనతా పార్టీగా సోదరులు వస్తారు. మరి నిన్న కూడా ఏదో రాజకీయ పార్టీ వచ్చిపోయినట్టు చూసినాం, వాళ్ళందరూ కూడా వస్తాం పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ గారు. ఎందుకంటే ఇలా రాజకీయాలు చేస్తారు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కానీ జిల్లాకు కలెక్టర్ తల్లి లాంటిది. ఆ తల్లి మీ అందరి బాధ, మనందరి బాధ వినాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమస్య ఆ తల్లికి తెలుసు. తెలిసినప్పటికీ కూడా మరి జిల్లా కలెక్టర్ గారు న్యాయం చేయాలని చెప్పి ఈ దీక్షా శిబిరం నుండి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. అమ్మ, ఒక్కసారి మీరు రండి. ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు రాజకీయాలు ముఖ్యమైపోయినాయి. ఇక్కడే